ఇక్కడ మహిళలు కనిపించకపోవడానికి ముఖ్య కారణం యుక్త వయసులో ఉన్న మహిళలు, కొంచెం చూడడానికి యవ్వనంగా అందంగా కనిపించే మహిళలందరూ కూడా ఈ కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా వేరే చోటకి వారిని అమ్మివేయడం జరిగింది. ఎవరైతే కొంతగా వయసు పైబడిన వారు ఉన్నారో, కొద్దిగా తమంతట తాము పని చేసుకొని కుటుంబాన్ని పోషించగలిగిన మహిళలు ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యవసాయ పనిలో నిమగ్నమై ఉన్నారు. మరి మనం వ్యవసాయ క్షేత్రానికి వెళ్దాం, ఆ కొద్ది మంది మహిళలతో అయినా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ దుస్థితులు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. మజ్దూర్ ఆదమీ మజ్దూరీ కర్నే జాతీ హై. మేము పెద్దగా చదువుకోలేదు, ఇలానే చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఒక్కోసారి పొలం పనికి వెళ్తాను, ఒక్కోసారి భవన నిర్మాణ పనులు, రోడ్లు వేసే పనులు కూడా చేస్తాను. ఇక్కడ మహిళలు అందరిది ఇదే పరిస్థితి. అందుకే భర్తలు తమ భార్యల్ని డబ్బుల కోసం పంపిస్తున్నారు. కానీ మగవాళ్ళంతా ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటారు. కొందరు పిల్లల బాగోగులు కూడా పట్టించుకోరు, వ్యసనాలకు బానిసలై తిరుగుతూ ఉంటారు. వీరి మాటల్లో ఎంత దయనీయ స్థితి అనేది కనపడుతుందో. తనకి ఉన్న పసిపిల్ల అని తెలుసు, ఆడపిల్ల రేపు ఇలాంటి పరిస్థితిని అనుభవించాల్సి వచ్చినా సరే మేమేమీ చేయలేము అని చెప్తున్న పరిస్థితి. కట్టుకున్న భర్త కూడా తాగి తందనాలాడుతూ తనను సరిగ్గా పట్టించుకోడు. ఎవరి దగ్గరికైతే డబ్బులు తీసుకొని ఈ కిరాయి మీద వెళ్తామో వారు కూడా తమ అవసరం తీరిపోయిన తర్వాత వారి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ టైంలో మేము సహాయం కోసం ఎవరిని కూడా అర్థించలేని పరిస్థితి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్ళినా సరే ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ కూడా చెప్తున్నారు.